వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ చేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడైనా నచ్చితే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు కళ్యాణ్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఆమె చూస్తుంటే మన ఇంటి పక్కలో ఉన్నట్టు అంటే ఏమంటారు, మన ఇంటి పక్కలో ఉన్న మన సందులో ఉన్నట్టే ఉంది పాపం. కాకపోతే ఈ విషయంలో కళ్యాణ్ మాత్రం మెచ్చుకోవాలి. మన చిన్న స్టేజ్ నుంచి అది అంత ఒక స్థాయికి రావడం అనేది అందరితోనూ అయ్యేది కాదు. ఎందుకంటే కళ్యాణ్ అతను మాట్లాడి ఇంగ్లీష్లో కానీ ట్రై చేయడానికి మొత్తం చాలా కష్టపడ్డాడే అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళమ్మ అంత కష్టపడి చదువు అని చదివించిన దానికి ఫలితంగా తను ఒక మంచి స్టేజ్కి వచ్చినాడని చెప్పాలి. లేదంటే అంటాడు కదా, నేను ఇమానుయల్ కూడా అదే చెప్తాను, నువ్వు చాలా సాధించావురా అన్నట్టు. మన లైవ్ చూసినట్టు తెలుస్తుంది, మార్నింగ్ అనుకుంటా, కరెక్ట్. అలాగే ఈరోజు కూడా తను వచ్చిన స్థాయి తెలుస్తుంది, కానీ కాకపోతే తనకు ఉండే టేక్ ఇట్ ఈజీ ప్రాబ్లం, అదేమో టేక్ ఇట్ ఈజీ అంటారు, ఏదో వదిలేయడం అన్నాడు అనమాట. చాలా ఈజీగా వదిలేస్తున్నాడు. వాళ్ళమ్మ వచ్చి కూడా ఆమె చాలా క్లారిటీగా ఉంది. ఈరోజు ఆమె గురించి మనం అనుకుంటే ఆమె ఎంత క్లారిటీగా ఉందంటే, నువ్వు ఎవరిని నమ్మద్దు, ఎవరిని పట్టించుకోవద్దు, నీ గేమ్ నువ్వు వాడు, నీకు గెలిచే ఛాన్స్ ఉంది, నువ్వు గెలవాలని నేను కోరుకుంటున్నాను అంటుంది. అంటే ఆమెకు ఇంకా కరెక్ట్ చెప్పడం రావడం లేదనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఆమె మనలాగా ఇక్కడ లోకల్ నుంచి పోయిన ఆమె కదా, మరి ఓ చదివి వచ్చింటే ఆమెకు ఏమంటారు బాగా నీట్గా చెప్పేది, ఇలా చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని. అక్కడ అనిపిస్తుంది తనతో చెప్తుండగానే బిగ్ బాస్ మధ్యలో నా గేమ్ ఎలా ఉంది అని అడగడంలోనే బిగ్ బాస్ టైం అయిపోయింది అని చెప్పడం అంటే తనకు కొంచెం ఇదే కదా. తను ఇన్పుట్స్ తీసుకుంటే బాగుండు, ఎలా ఉంది నాకు బయట ఫస్ట్ సెకండ్ ఎవరున్నారు, ఎక్కడున్నారు, నువ్వు బాగా ఆడుతున్నావు, బాగలేదు, ఇవన్నీ అడిగింటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకో మరి అది మాత్రం కొంచెం మన కళ్యాణ్ గ్రోత్ నెగిటివ్ లాగే అయిపోతుంది. వాళ్ళ అమ్మని పంపించడం, వాళ్ళమ్మ అంత కన్వే చేయలేదేమో క్లియర్గా. ఇక్కడ నుంచి నాకు గేమ్ ఆడు అంటుంది, కానీ ఎలా ఆడాలి, ఎక్కడ ఆడాలి, ఆమె ఉద్దేశంలో నువ్వు అందరికీ త్యాగాలు చేసేస్తున్నావు, నువ్వు మడసంగా ఆడు అని. కానీ మనోడికి అది కన్వే అయిందా లేదా అనేది మనం చూడాలి. అది నాకు తెలిసి కన్వే కాలేదు. ఎందుకు కాలేదంటే కళ్యాణ్ తన చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడబ్బా. ఎవరి మీద? తనుజ మీద చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆమె పోతా చీర ఇస్తే నువ్వు ఎందుకు ఇచ్చావు అంటే ఏదో ఉంది, తన మనసులో ఏదో ఉంది అని. తన మనసులో ఏదో ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు ఉంటుంది కళ్యాణ్? నీ కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు నాన్న. ఆ అమ్మాయి నీ గేమ్ నువ్వు ఆడుకో, నా గేమ్ నాకు ఆడతాను అంటుంది. కావాలంటే సపోర్ట్ కావాలంటే చెయ్యి, అంతేగాని నీ గేమ్ పోగొట్టుకొని నా దగ్గరికి రావద్దు అని ఆమె పిచ్చ క్లారిటీగా ఉంది. వేరే వాళ్ళైతే గినా సరే లవ్ యూ రా చిన్న, అది చిన్న ఇది చిన్న అని లాస్ట్ వరకు నిన్ను వెనక తిప్పించుకొని ఏమంటావు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను తన కోసం చాలా త్యాగాలు చేసినాను అని అనుకోవచ్చు నువ్వు కళ్యాణ్. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మీరు ఆలోచన చేయండి, తను చేస్తున్నది చాలా పెద్ద మిస్టేకు. తన గేమ్ తను ఆడుకోకుండా ఒక అమ్మాయి కోసం అని చేయడము, అది తనుజ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఆమె నీకు చెప్పట్లేదు కదా, ఏదో కెప్టెన్ దాంట్లోనూ నీకు హెల్ప్ చేయమంటుంది, అంతేగాని నీ గేమ్ అంతా పోగొట్టుకొని నా గేమ్లోకి వచ్చేయి, నేను ఫస్ట్ వస్తాను నువ్వు సెకండ్ రా అని చెప్పడం లే. కానీ కళ్యాణ్ అది ఎందుకో మిస్ అయిపోతున్నాడు. ఇతనుకున్న మిస్టేక్, పెద్ద మిస్టేక్ అంటే అమ్మాయి ప్రేమ కోసం ట్రై చేస్తున్నాడు. బాగా స్పష్టంగా ఈరోజు తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ అవి ఇవి అని చెప్తున్నాడు, కానీ ఇది తెలిసే మనకు తనుజ ఏం చేస్తుంది, ఎందుకు ఇచ్చావు అంటే మనోడు ఇక్కడ కూడా పులిహోర కలుపుతున్నాడు. ఏమంటే మా అమ్మది లవ్ మ్యారేజ్, మా నాన్నది లవ్ మ్యారేజ్ అంట. ఇప్పుడు ఎందుకు లవ్ మ్యారేజ్, ఎందుకు? నువ్వు కప్పుకు దగ్గరున్నావు, బాగా ఆడుతున్నావు అని వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది కదా. దాని మీద లేదు అబ్బాయికి ఇంట్రెస్ట్. ఇది నాకు ఏదో సరిపోక చెప్పడము, ఇంకోటో కాదు. మంచి ప్లేయరు, గేమ్ అది విడిచిపెట్టి బయటకు వస్తున్నాడైనా ఒక బాధతో చెప్తున్నాం. కానీ లేదంటే మనకు నచ్చిన కంటెస్టెంట్ గెలవాలని మనం కూడా కోరుకోవచ్చు కదా. అంటే ఒక తనుజానో లేదా ఇమానిలో మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఇంకా ఇప్పుడు కళ్యాణే అని ఒకవేళ నాకు కళ్యాణ్ నచ్చినాడు అనుకో, కళ్యాణే గెలవాలని నేను కోరుకుంటా కదా. అలాగే ఎవరికి నచ్చిన వాళ్ళు కోరుతారు. కానీ ఇతను ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ?
నువ్వు కూడా ట్రై చేయాలి, గేమ్ని గేమ్ లాగా తీసుకోవాలి. అది ఎవరైనా ఓకే. సరే ఇప్పుడు వచ్చేసి మరి ఏమి నాకు ఏమన్నా అంటే నేను ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను అని స్పష్టంగా తను అడగడము చేయడం తెలుస్తా అంటే ఇక్కడ తనుజను కూడా చాలా క్లారిటీగా ఉంది ఆ అమ్మాయి. ఎంత క్లారిటీగా ఉందంటే వాళ్ళ అమ్మ వచ్చినాల నుంచి అంటుంది ఈయనకి లవర్ ఎక్కడ ఉంది అంటే వీడికి అవసరంగా కావాల్సిన ఏంది మందు ఏమంటే లవ్ మ్యారేజ్ ఇది కావాలి అని ఆ అమ్మాయి తెలిసిపోయింది. ఆమె మెచ్యూర్గా ఉంది. ఆమె ఎంత క్లియర్గా ఉందంటే వీడికి కావాల్సింది ఇప్పుడు ఒక లవ్ అంటే మన అబ్బాయిలు ఇంటి పక్కల ఎలా ఉంటారు చదువుకునే అబ్బాయిలు ఒక అమ్మాయిని లవ్ చేయడమా ఆ రేంజ్లో ఉంది. కాబట్టి వీడికి ఏం కావాలంటే అదే పాయింటే పడుతుంది. తను కూడా మీరు అనుకోవచ్చు మీరు తనుజ చెప్తున్నావు లేను, తనుజ గురించి చెప్పడం లేదు. తను ఎంత బాగా ఆలోచన చేసింది చెప్పండి. వీడికి లవర్ ఎక్కడుందంటే తను ఏమంటాడు మా అమ్మతోనే నాతో కన్నా మాట్లాడుతుంది, నాతో కన్నా మా అమ్మతోనే 24 గంటలు మాట్లాడుతుంది. ఇంకెందుకు బాబు నీకు ఇవన్నీ? ఇంకా ఇంటికాడ లవర్ ఉందంటున్నావు, ఇంటికి పోయి నువ్వు 50 లక్షలు సంపాదించుకొని పో. తనుజ కూడా ఏమి నువ్వు గెలుస్తా అంటే తను వచ్చి అడ్డం పడుతుంది కదా. ఆ అమ్మాయి గెలుస్తుందో గెలుచదో తన కథ, వాళ్ళ స్టామియాన్ అది. ఏమంటారు కొంచెము లోతుగా ఆలోచించండి. ఎవరైనా కానీ తనుజ చెప్పేదాంట్లో ఏమన్నా తప్పు ఉందా? ఆ అమ్మాయి ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా అలాగే చెప్తోంది. నువ్వు నా దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దురా, నేను అలాంటి దాన్ని కాదు అంటే లవ్వులకి దీని పువ్వులకి పడిపోయే రకం కాదు నేను, నా ఏం వేరే ఉంది. ఈరోజు స్పష్టంగా చెప్తాండ అది. అరే నువ్వు బయటికి పోయినాక కనపడతావో లేదో ముందుగానే ఇంటిస్తాంది ఏమని, అరే నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు నా మీద, నేను బయటికి పోయినాక నీకు దొరకనరా, నా రూట్ నాదే నీ రూట్ నీదే అని ఇండైరెక్ట్గా చెప్తోంది. ఇలా వీడికి అర్థం కాదనే ఈరోజు స్పష్టంగా కూర్చోబెట్టుకొని చెప్తాంది. నువ్వు ఏమంటాడు వాడు మంచోడు అది ఇదని తనకు తెలుసు. వీడు అంటున్నానంటే మీరు తప్పుగా అనుకోద్దు, తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా నేను. ఓకే, మన కళ్యాణ్ గురించి వీడు మంచివాడు, వీడిని మనం రూట్లో పెట్టాలి అని స్టార్టింగ్ నుంచి ట్రై చేసిద్దాను. ఈరోజు కూడా అదే ట్రై చేస్తాను. అమ్మాయి ఏమని చెప్తుంది, అరే నువ్వు బయట వినక మళ్ళా నువ్వు కలవరా చూద్దాం నీకు ఉంటుందిలే అంటే నేను బయట వినాక నీకు దొరకను, నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేసుకోవద్దు, ఏదో నాకు హెల్ప్ చేస్తున్నావు కదా, నాకు బయట వినక ఏదో ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది ఆ అబ్బాయిలో ఈరోజు. సరే అలాగే ఏమని చెప్తుంది తను, నువ్వు అంటే ఇదే నా మీద ఆశ పెట్టుకోదంటే అవునా, నేను ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోలేదు, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే నాకు చాలు అంటే అందుకేనా నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నది, అంతేగాని నాకు ఏదో లవ్ గివ్ అన్నట్టుగా ఇండైరెక్ట్గానే ఉండదు. ఇద్దరు ఇండైరెక్ట్గానే ఉన్నారు, ఇద్దరు బయటపడలేదు, ఇద్దరు క్లారిటీలోనే ఉన్నారు. కాకపోతే ఈ అబ్బాయికి ఈ చిన్న వయసు వల్ల వచ్చిన ప్రాబ్లం తప్ప ఈ రూట్ మార్చేస్తే ఆ రూట్లో నుంచి కరెక్ట్ రూట్లో పెడితే మనవాడు రాకెట్ పోయినట్లు వెళ్ళిపోతాడు. ఆమె కూడా అదే చెప్తున్నా, నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, మన పిల్లోడికి ఎవరైనా చెప్పండి అబ్బా, ఎవరైనా చెప్తే ఆ పిల్లోడు రూట్లోకి పడతాడు, లేదంటే ఇలాగే ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా చెప్తుంది తను, నేను లవ్వులకి జోలికి రాను నాన్న, నీకు లవర్ ఉందంటున్నావు కదా, నీ రూట్లో నువ్వు చేసుకో. ఆ చీర ఇవ్వడానికి కూడా కారణం ఏమంటే ఏమంటారు మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, మనకు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు వచ్చినా మనం వాళ్ళకు కాయలు పళ్ళు చీరలు ఇవ్వడం పద్ధతి. నిజమా కదా? మనం ఎవరైనా కానీ మనకు హెల్ప్ చేసినాడు ఒక అబ్బాయి, తనకి ఎలా కృతజ్ఞతలు చెప్తాము మనము? ఒక చీర ఇవ్వడము, లేదంటే కాయలు, మన ఇంట్లో ఏదైనా కాయలు పళ్ళు ఉంటే తీసుకోండి ఇంటికి తీసుకోండి ఇస్తామా? సేమ్ అదే పని చేసింది. అంతేగాని బయట అనుకున్నట్టు చీర ఎందుకు ఇచ్చింది, మళ్ళీ వాళ్ళకెందుకు వీళ్ళకెందుకు ఇలేదు? నిజమా కదా? ఎవ్వరికి ఏం అవసరం ఇప్పుడు ఈమెకి చీర ఇకపోతే ఏమన్నా నష్టమా? ఏం లేదు కదా. ఇవన్నీ వేరేటి బాబా. ఈ అబ్బాయి మాత్రం ఇది మార్చుకోకుంటే గేమ్ ఇప్పటికైనా రేస్లోకి వచ్చి పోటీ ఇస్తే మంచిదని నేను కోరుకుంటున్నా. నాలాగా ఎంతమంది అంటున్నారో జెన్యూన్గా ఆలోచించే ప్రేక్షకులు చెప్పండి. అంతేగాని మన కంటెస్టెంట్ గెలవాలని కాదు, అందరూ ఆడాలి, అందరిలో మన ఆయమ గెలవాలి, మన అబ్బాయి కానీ మన అమ్మాయి కానీ గెలవాలి, అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దివ్య గురించి మాట్లాడాలి మనం. దివ్య గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మన భరణి గారికి కానీ మనకు కూడా.
ఏంటి ఈ అమ్మాయి చేస్తున్నది ఏంటి? వాళ్ళ అమ్మ తనని ఎక్కడో దారి తప్పిపోయేదాన్ని దారిలో కూర్చోబెట్టి తను పోతే ఈ అమ్మాయి చేసుకుంటా అంటే అది ఏమి అంటే తనకేమనిపించింది? ఓహో, నేను మళ్ళీ ఫస్ట్ లాగే చేసుకోవాలేమో, మళ్ళీ బంధుత్వాలు కలుపుకొని మళ్ళీ బయటకు పంపేళ్ళాం మన భరణి గారిని. భరణి గారు సూపర్గా ఆడుతున్నారు, ఇప్పుడు ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. అలాంటి వాడిని నువ్వు ఏం చేస్తున్నావు దివ్య? నీకు కొంచెమన్నా ఆలోచన చేయమ్మా. నీ అమ్మ ఏదో చెప్పిందంటే మీ అమ్మ ఎందుకు చెప్పింది? మన అమ్మాయికి డ్యామేజ్ కాకూడదు, నువ్వు ఇలాగే ఉండంటే నిన్ను మళ్ళీ ఫస్ట్ బొమ్మని కాదు, ఎంతవరకు నీకు అంత బాగా ఆడాలో అంత ఆడు. నీ డ్యామేజ్ని మీ అమ్మ వచ్చి క్లీన్ చేసిపోయింది అంతే. నీకు డ్యామేజ్ జరిగిండేదాన్ని నీట్గా చేసిపోయింది, అంతేగాని మళ్ళీ డ్యామేజ్ చేసుకోవని కాదు. ఏమి కూర్చొని ఆమె చెప్పే విధానం చూసారా? బయట కూర్చొని ఇమానిలు తను ఆమె మీరెందుకు నన్ను ఎనికి మళ్ళా మా అమ్మ చెప్పింది, మీరెందుకు నన్ను వద్దనుకున్నారు? ఆయనకు తగిలింటే దెబ్బ, అలాంటి దెబ్బ ఏమిటిది? కడుపుకి కాదు భుజానికి కాదు నేను చెప్తున్నది. కొడితే ఒకటైతే బయటకు వెళ్ళిపోయినాడు ఆయన. నీ దెబ్బకమ్మా నీకు అర్థం కావట్లే. అంత దెబ్బ పెట్టుకొని ఆయన నువ్వు అనుకుంటాడు నా వల్ల తగలేదు, నీకు తనుజ వల్ల తగిలింది అని. తనుజ వల్ల తగిలిందంటే నీ ఎంత పిచ్చమ్మాయి ఇంకొక ప్రపంచంలోనే ఉండదు. ఆమెకుండే మెచ్యూరిటీ నీకు లేదు. నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. అదేదో మీరు అనుకోవచ్చు తనుజ మీద అభిమానం ఏమో ఇతనికి ఇలాగే చెప్తాడని. లేదమ్మా, అమ్మాయిలు నాకు నేను ఎక్కడున్నా ఏమంటారు ప్యూర్ సోల్ వైపే ఉంటా. నేను ప్యూర్ సోల్ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. ఇది తనుజలో ఎక్కడన్నా కానీ నేను చూస్తే నెక్స్ట్ ఎప్పుడన్నా కల్మషం అంటారా లేదంటే కన్నింగ్ అంటారా, ఆ రోజు మీ ముందరే చెప్తాను నేను. మీరేమన్నా నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నాకు నో ప్రాబ్లం. ఆ అమ్మాయి తప్పు చేస్తే నేను ఆ రోజు చెప్తాను. మీరు అనుకోవచ్చు ఊరికే పొగుడుతున్నావు నువ్వు అని. లేదండి, నేను నిజంగానే ఇంతే, అంత లేదు, నేను సెంటిమెంట్గా పోను. సరే, ఇప్పుడు ఈ దివ్య గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి చేస్తున్నది మీలో ఎవరికైనా నచ్చుతుందా? మీరు చెప్పండి. ఎవరైనా కానీ కామెంట్ పెట్టిన దివ్య చేసింది కరెక్టే, అంత బాగా వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి నేను అలాగే మామ ఇంక నుంచి అన్నవద్దు, మామని వేసుకో, మామయ్య అని. ఏంటి ఆ పని ఎందుకమ్మా నువ్వు? నీకెందుకమ్మా? సరే, కాలికి ఏదో మర్దన చేస్తున్నాడు, నీకెందుకు అంతగా? నువ్వు ఆమె ఏమైనా ఇద్దరు బిడ్డలా? ఒక బిడ్డలా? చిన్న బిడ్డతో పోతావు, నా పెద్ద బిడ్డ దగ్గరికి రావు నువ్వు అంటే నన్ను సరిగ్గా చూసుకోలేదు, నాకు చీర తెచ్చలేదు, జాకెట్ తెచ్చ. ఎందుకమ్మా నీ ఆడ చెడగొడితే ఎలాగ పోతావు నువ్వు? ఈ వారమో నెక్స్ట్ వీకో నీకు టికెట్కి రెడీగా అయిపోయినావు నువ్వు. ఎందుకంటే నేను సరిపోకు చెప్పడం లేదు. దయచేసి మీరు ఎవరు దివ్య ఫ్యాన్స్ ఉన్నా కానీ నన్ను తిట్టుకోవద్దండి. నేను సరిపోకు చెప్పలేదు. ఆమె పోగొట్టుకుంటుంది, గేమ్ పోగొట్టుకుంటుంది. తనేమంటుంది? బయట కూర్చొని కాలేదో బాగలేదంట, తగిలిందో దెబ్బలు తగిలినాయి. ఒక తండ్రినే కదా అడిగింది అది. మరి ఆమె రొంత కన్నింగ్ అని అంటే ఎవరితో దిక్కించుకోవాలా? కళ్యాణ్తోనో? ఏమే ఎందుకు చెప్తున్నా మీకు అర్థమవుతుందా? మీరు డైహార్డ్ ఫ్యాన్స్ ఉండొచ్చు, దీంట్లో ఏమంటారు హేట్రైటర్స్ ఉంటారు, సారీ ఉంటారు కదా మీలో. మీరు చెప్పండి, ఆమె తిక్కించుకోవాలంటే ఆమె కన్నింగ్గా ఆలోచన చేసినా లేదంటే ఈ వయసులో ఏ వయసు ఆమెకి ఏమేమి 50, 60, 70 ఉందా? ఆ పెంపకం ఎలా ఉందో నేను ఎందుకు చెప్తున్నాను? నా వీడియోలు చూసినప్పుడు వ్యూస్ కోసం చెప్తున్నాడు ఇతను అని మీరు అనుకోవచ్చు. కాదు, ఆమె ఎంత మెచ్యూర్, తను కాలికి తిక్కించుకుంటా అంటుంది. ఆమె వచ్చి మీకు తెలీదా, నీకు చెయ్యి బాగాలేదు, నువ్వు ఏది దిక్కుతున్నావు అంటే తను ఏదో సమాధానం చెప్తాడు. అది ఏం చెప్తాడు? లేదమ్మా నేనైతే బాధిక్కుతానంటూ, లేదు ఏదో అయిందంటే తిక్కుతున్నాను, నాకు తెలుసు దీని గురించి. ఎందుకు మీరు అలా ఎందుకు చెప్తున్నారు? ఎందుకు మీరు కవర్ చేసుకుంటున్నారు? మీరేం తప్పు చేస్తున్నారా? ఇక్కడ కూడా క్లారిటీ ఉంది కదా ఆమెకి. ఆమెకి ఒగ్గి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు ఆ అమ్మాయి బాగాలేదు, నేను చేస్తున్నాను, నీకేం బాధ, నువ్వు పోయి పక్కన కూర్చోపో, నీకు వచ్చినప్పుడు నీతో మాట్లాడతాను నేను అంతవరకే అని నువ్వు ఎందుకు చెప్పలేవు? ఇక్కడ తనుజ చెప్పింది 100% కరెక్ట్. ఈ భరణి గారు చేస్తున్న మిస్టేక్ ఏమైనా ఉందంటే ఇదే ఈ మిస్టేకే అతనికి కొంప ముంచుతుంది. ఆమెకు చెప్పలేక ఈమె దగ్గర ఈమె క్లారిటీగానే ఉంది, ఈమెతో చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె చెప్తోంది తనతో నువ్వు చెప్పు, నా దగ్గరికి వస్తా అంటే తను ఎందుకు పొసెసివ్గా ఫీల్ అవుతుంది? అదే నువ్వు ఎవరి దగ్గర ఉన్నా పట్టించుకోదే. నేనేం చేస్తున్నాను? ఒక విషయం, ఆ అమ్మాయి ఎందుకు అంత పొసెసివ్? నీ సొంత మేనమామ కాదు, నీ సొంత అన్న కాదు. మీ అమ్మ చెప్పినట్టు మీ అమ్మ చాలా క్లారిటీగా ఉంది.
ఈ అమ్మాయికి ఇంకా అదేదో ఇంకా అదే మంచి పని అనుకుంటుంది. నిజంగా చెప్పాలంటే దివ్య కూడా వాళ్ళ అమ్మని చూసి దివ్యాని చూస్తే తను కూడా జెన్యున్గానే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఉండే పద్ధతికి వాళ్ళమ్మ పద్ధతికి సేమ్ డిట్టో, కాకపోతే ఈమె 10% ఉంది, ఆమె 100% ఉంది. హైపర్గా అన్నిట్లోనూ 100% ఉంది, ఈమె 10% ఉంటే నిలిచిపోయింది. అందుకు ఈ అమ్మాయి ఏం చేసినా సింపుల్గా చేసి సిరిగి చాట్ అవుతుంది. ఈ మెచ్యూరిటీ ఇంకా వచ్చింటే బాగుండు, మన తనుజాకి వచ్చినట్టుగా తనకు వచ్చింటే బాగుండు. ఈ భరణి గారు మోమాట పడి, భరణి గారు కూడా మంచోడే, అందుకు వాళ్ళ బిడ్డ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా మనకు కూడా. వాళ్ళ అమ్మాయి ఎంత బాగా చెప్పిపోతుంది, నాన్న మాతో పాటు మేము ఎలా ఉంటాము, నువ్వు తనతో కూడా అలాగే ఉన్నావు కదా, వాళ్ళతోనూ అలా ఉండవని మాకు తెలుసు. ఆ అమ్మాయి ఎంత బాగా సేవ్ చేస్తుంది తన్ని, ఏమంటే బయటికి ఎలా వెళ్తుంది, మా నాన్నకి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళిద్దరి వల్ల. తను ఏమంటుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, నీ మీద కమాండ్ చేస్తుందే ఆ అమ్మాయితో జాగ్రత్తగా ఉంటూ. ఏం పేరు పెట్టి చెప్పినా తప్పులేదు తనకి, ఎందుకంటే ఆమె చేస్తుంది కదా పాపం. ఇక్కడ మళ్ళీ తనుజాని ఎందుకు ఆమె కూడా ఇష్టపడుతుందా, నేనొక్కనే కాదు మీరొక్కనే కాదు ఎవడైనా కానీ ఆ అమ్మాయి తోడు బిడ్డ కదా, సొంత బిడ్డ కదా. మా నాయనది తన వల్ల గేమ్ పాడైతుంది అంటే తనతో మాట్లాడుతుందా, నీతో మాట్లాడలే. ఎందుకు మాట్లాడలే అంటే తన వల్ల నీ గేమ్ పోతుంది, ప్రజల్లో కూడా పోతుంది. అమ్మాయి చెప్పిండేది కరెక్ట్, 100% కరెక్ట్. మీరు కూడా ఆలోచన చేయండి. మీకు చాలామందికి తెలుసు, కొంతమంది ఉంటారు వాళ్ళని మనం అనకూడదు, వాళ్ళకి ఏదో నువ్వు నీకు తెలుదులే అంటారు. కరెక్ట్ చెప్తున్నారు కదా, కానీ తను ఎప్పుడు మారుతుందో ఏం కత్తో, ఇంకేముందిలే, ఒక వారం ఉంది అంతే, ఇంకేముంది, ఇంటికి వెళ్ళి ఇంకంతే పడుకోవడమే కానీ పంపించేస్తారు. ఇలా ఉంటే నువ్వు మళ్ళీ స్టార్ట్ చేస్తాను, నేను మళ్ళీ ఫస్ట్కి వచ్చిన నుంచి భరణి గారు అన్నయ్య అవన్నీ ఎందుకు, ఇంకా అందరికీ క్లారిటీ వస్తాగా, తనకు మాత్రం క్లారిటీ రాలేదు. నేను అన్నది ఎంతవరకు నిజమో మీరు కామెంట్ చేయాలి, ఖచ్చితంగా కామెంట్ చేయాలి. అది మంచి కానీ చెడ్డ కానీ చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి రీతు వాళ్ళ అమ్మ వస్తుంది. రీతు వాళ్ళ అమ్మ వచ్చి ఈమె చెప్పాలంటే ఇంట్లో మా చిన్న పిల్లోని హడలెత్తి చంపింది. ఎందుకంటే ఆ కొద్దిసేపు తను మాత్రం అదేదో బల్లో పిల్లోలని వాళ్ళ అమ్మని తొలగస్తే వాళ్ళ అమ్మ వచ్చిందని లోపల దాక్కుంటారే, అలాంటి సిచ్యువేషన్లో పెట్టింది మన పవన్ గురించి. డిమాండ్ పవన్ చెప్తా ఏమంటే, అందరినీ ఏమంటారు స్టాచ్యూ అని అందరినీ నిలబెట్టి తను వచ్చేటప్పుడు ఎంత ఫోర్స్గా వస్తుంది, నీకుంది అంటే నీకు ఈ బుద్ధి ఉంది కాబట్టి నీకు చేస్తాను అన్నట్టుగా వచ్చి సగం మన పవన్ ఆల్రెడీ భయపడుతుంటాడు. ఎవరికైనా అంతే కదా, ఏమంటాదు ఆమె వచ్చిందంటే మేము ఇంత క్లోజ్గా ఉన్నాము అని భయపడుతుంటే రావడంలోనే తన మీద ఫైర్ అవ్వడము ఎలా ఉందంటే, నిజంగా చెప్పాలంటే ఆమె చాలా సిన్సియర్గానే ఉంది అన్నట్టే ఉంది. ఇంతకుముందు బయట ఇంటర్వ్యూలో కూడా ఆమె మాధురి గారు కూడా చెప్పారు, మీ అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది అన్నా కానీ తను వినడంలే. ఎవరు, మన రీతు, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టుకో, అలాంటిది నువ్వు పవన్ మీద ఫోకస్ పెట్టి నా గేమ్ను దెబ్బ పెడుతున్నావు, నీ దాని మీద పెట్టు, నీకు లేదంటే దెబ్బలు పడతాయని చెప్తే ఏమన్నా ఏమంటాడు యాక్టింగ్ చేస్తుందా మన రీతు. చిన్నపిల్లలు అని ఎంత బాగా యాక్టింగ్ చేస్తావమ్మా, నీ తర్వాత ఎవరైనా కానీ, లేకపోతే ఆమె వచ్చి కొడుతుంది, ఈమె ఏడుస్తుంది. అంటే వాళ్ళ అమ్మ చెప్పే దాంట్లో నిజమే కదా. మరి మీరేం పని మీద వచ్చారు, మీరేం చేస్తున్నారు, మీ వల్ల బాగా ఆడే ప్లేయర్లకు కూడా డ్యామేజ్ జరుగుతుంది. నువ్వు సరిగ్గా ఆడింటే పవన్ని కొట్టేవాడే లేడు. మరి తనకు ఓటింగ్లో కూడా సగానికి సగం తగ్గి లాస్ట్లో ఉన్నాడంటే ఈ ఫస్ట్లో వచ్చిన నెగిటివిటీ మళ్ళీ ఇలా ఉంది అని చెప్పాలా. ఇప్పుడు ఏదో రీతు మంచిగా కనిపిస్తుంది, మనందరికీ బాగుందని అనిపిస్తుంది, కానీ ఇంతకుముందు మాత్రం రీతు అంటే సరిపోని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. నిజమా కదా. అలాగే వాళ్ళ అమ్మ చాలా బాగా ఉంది మొత్తానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మన తనూజ అంటేనే ఇష్టం అన్నట్టు ఉంది. ఎందుకు మరి ఆశ్చర్యం ఏమంటే, నువ్వు మా ముందులే నాకు బాగా చూసుకుంటుంది, క్లోజ్ ఫ్రెండ్ కదా, బయట నుంచి వీళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి తను బాగా చూసుకుంటుంది అని తన మీద భరోసా వేసి, అది కూడా నువ్వు మొన్న
సేవ్ చేసినప్పుడు కూడా నువ్వు మంచి మాట చెప్పినావు అంటే ఇండైరెక్ట్గా అదే పవన్ని మన వద్దనింది కదా, నువ్వు అవన్నీ వదిలేసి ఉండు నేను సేవ్ చేస్తున్నాను అని చెప్పడము వాళ్ళ అమ్మకు బాగా నచ్చినట్టుంది. అందుకు తను కూడా మన ఇమ్మకు కూడా చెప్పింటుందట మా బయట, మా అమ్మాయిని బాగా చూసుకోమంటే నువ్వు గాలికి వదిలేస్తావా, నీ కథ ఉంది అంటే వాళ్ళ అమ్మాయిని చూసుకుంటే ఇమ్మో ఎంతో అవుతుందా, వాళ్ళ అమ్మ కట్లు తీసుకుంటేనే ఆమె నిలబడదు, పరిగెత్తేటప్పుడు ఎట్లా పరిగెత్తి ఎలా అరుస్తుంది చూసారా. అసలు ఆ సిచ్యువేషన్కి ఆమె అరిచే అరుపుకి ఏమన్నా సంబంధం ఉందా, ఏమరుపు చెప్పండి అది. సారీ గట్టిగా వచ్చింది అలా సేమ్ అంతే. మన అది ఏ గొంతో మీరే కనుక్కోండి. నిజంగా అదే గొంతే కదా, నాలాగా అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఆ గొంతు ఎవరు మీరు చెప్పండి, కామెంట్లో పెట్టండి ఆమె గొంతు ఏమిటిదని. ఊరికే కామెంట్లో పెడితే మరి నన్ను తిడుతున్నారు అనుకుంటారు, దయచేసి క్లారిటీగా పెట్టండి. సరే ఆమె వచ్చింది, ఆమెకి అన్ని క్లాస్ ఎక్కింది, తనకు బాగా నచ్చింది ఎవరంటే సంజన గారు. సంజన గారు నచ్చడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆమె చాలాసార్లు వీళ్ళకిద్దరికి స్టాండ్ తీసుకొని మన కళ్యాణ్కి పవన్కి రీతుకి ఒక పెద్ద అక్క, వాళ్ళ పెద్ద అక్కలాగా లేదంటే వాళ్ళ చిన్నమ్మ పిన్నమ్మ ఏదో అనుకుందాం, ఎంత బాగా చెప్తుంది ఆమె నచ్చకపోవడానికి కారణాలు ఏముండవు, మంచిదే కాబట్టి ఆమె నచ్చడంలో ఆశ్చర్యం లేదు. మన తనుజ నచ్చిన, ఆమె సంజన నచ్చినారన్నా కానీ ఆమెకు కరెక్టే. కానీ రీతుని ఏ బుట్ట కింద దాచిపెడదాం అనుకుంటుంది వాళ్ళమ్మ. నిజానికి చెప్పాలంటే రీతుని కాపాడేది కాదు వాళ్ళమ్మ, రీతు నుంచి పవన్ కాపాడాలి, అది ఎందుకు మిస్ అవుతుంది. సరే ఇలా ఉంది, నెక్స్ట్ వెంటనే మారిపోతుంది ఆమె, కొంచెం ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది, మనకు తెలిసిపోతుంది. ఇగ్నోర్ చేస్తూనే వెంటనే ఏమంటుందంటే మీ ఇంట్లో మా అమ్మాయిని యాక్సెప్ట్ చేసినారు, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటుంది. అంటే యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేసేస్తుందా? నిజంగా చెప్పండి. ఆమె అంటే అక్కడ మాత్రం కొంచెం కామెడీ అనిపిస్తుంది, సరదాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గేమ్ మీద ఫోకస్ పెట్టి అని ఏ తల్లికైనా ఉండడం తప్పులేదు. తర్వాత పోహానా ఏదో ఇది బ్రౌన్ బెట్కి వేయడము సూపర్. నెక్స్ట్ వచ్చేసి హరిణి గారి కూతుర్ని ఎంట్రీ మాత్రం బాగా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు శివాజీ కొడుకుని ఎలాగైతే డాక్టర్ వేషం వేసి తన లోపల నుంచి వచ్చి తను వచ్చి కరెక్ట్ వచ్చి నా కొడుకు వచ్చాడు చూడండి ఎంత హైట్ ఉన్నాడో అని ఆ రోజు చెప్పడము, సేమ్ అలాంటి సర్ప్రైజ్ అనాలి మన భరణి గారికి. ఆ అమ్మాయి రావడము, ఈయన పరుగెత్తుకొని పోయి బాగా వీళ్ళిద్దరి సెంటిమెంట్ చాలా బాగుంది. తనకు కూతుర్లు వండుకొని తను అమ్మాయిలతో కూడా అలాగా, ఎందుకంటే వాళ్ళకి గట్టిగా చెప్పలేకపోతున్నాడు. నిజంగా అయితే భరణి గారు మంచివారనే చెప్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా అలాగే చెప్తాంది, నాన్న మీరు మాతో ఎలా ఉన్నారు, మీరు అందరితో అలా ఉన్నారు నాన్న, మీరు మాకు తెలుసు, కాకపోతే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్ అవుతుందని. అమ్మాయికి ఏమి మైండ్లో తనని బయట ప్రపంచానికి ఎలా చెప్పాలో అలాగే చెప్పింది తను. అంటే మాకు ఇంట్లో ఉన్నట్టే నువ్వు ఇక్కడే ఉన్నావు, వాళ్ళకి తెలియదు కాబట్టి మిస్ అవుతున్నారు చెప్పడం కరెక్టే. కాకపోతే భరణి గారు ఇప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతారు. ఈ చిన్నపిల్లలు నాకు కూర్చొని ఆ అమ్మాయితో ఏడ్చి సెంటిమెంట్గా ఫుల్ ఎమోషనల్ పర్సన్ అబ్బా అతను. అందుకే తనకు బిరింగ్ అందరూ కనెక్ట్ అయిపోతున్నారు అమ్మాయిలు కూడా. అంత లేకపోతే ఎవరు దగ్గరికి పోరు నాకు తెలిసి. కాకపోతే దాన్ని ఎక్కువ ఓవర్గా చేసుకుంటున్నది మన దివ్య గురించి ఇక్కడ తప్పు పట్టాల్సింది ఏం అవసరం లేదు. తన గేమ్ తను ఆడుకొని తన గేమ్ ఆడిస్తే సరిపోతుంది. పోయి నువ్వు చేయొద్దన్నయ్య అది చేయొద్దన్న అది కరెక్ట్ కాదు. తను కూడా వచ్చి తనుజానే వచ్చి మీ గేమ్ అంటే ఇష్టం అక్క, నువ్వంటే ఇష్టము, ఎంత బాగా ఉంది వాళ్ళది అంటే. బయట మనం ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళ కూతురు కూడా అదే అనుకుంటుంది. తనుజ దగ్గర జెన్యున్గా ఉంది, గేమ్ అమ్మాయి గెలుస్తుందా ఓడుతుందా ఆ అమ్మాయికి ఏం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మ తనుజకి ఏం సపోర్ట్ ఏం లేదు కదా పెద్దగా. అయినా ఆ అమ్మాయికి ఏమి తన గేమ్ తనకు ఆడుకుంటుంది, తన వల్ల మా నాన్న గేమ్ పోవడం లేదు. పోతుందంటే మన దివ్య వల్లే పోతుంది. ఎందుకంటే ఈరోజు మీరు గమనించింటే గేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. ఫస్ట్కి ఎప్పుడంటే దివ్య వచ్చిన ఫస్ట్ రోజు సేమ్ అదే ఫస్ట్ రోజే ఈరోజు మళ్ళీ రిటర్న్ వచ్చినట్టు ఉంది. మళ్ళీ అవే బాండింగ్స్, మళ్ళా మన ఇమానియల్ అలాగే మన తనూజ సేమ్ అవే కామెడీలు చూసారా ఫస్ట్ ఎలా ఉందో. మళ్ళా ఇప్పుడు ఈరోజు అదే సిచ్యువేషన్ అదే ఇది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఫ్యామిలీ వాళ్ళతో వీళ్ళు బాగా ఖుషి అయిపోతున్నారు. అంటే ఈ ఇన్నాళ్ళు ఉన్న ప్రెజరు టెన్షన్లు అవన్నీ వదిలేసి మళ్ళీ మామూలుగా మారిపోయారు అని చెప్పడానికి సింబల్ ఈరోజు.
లేదంటే ఇమాన్యుయల్కి మన తనుజాకి కొంచెం ఏమంటారు గ్యాప్ వచ్చిండేది, మాట నిజం. అవన్నీ మర్చిపోయినారు వాళ్ళు మర్చిపోయేసి మళ్ళీ మామూలుగానే ఏం రా నన్ను ఏమంటారు డైలాగ్ బాగుంది చూసారా, నాన్న కావాలంటే ఇది మళ్ళీ అదే డైలాగ్ మళ్ళీ రిపీట్ వస్తుంది ఇక్కడ కూడా. అలాగే భరణి గారు కూడా అతను చెప్పుకోలేకపోయి తన దగ్గర మళ్ళీ సతమతమవుతున్నాడు. ఫస్ట్ ఏదైతే ఉన్నాడు సిచ్యువేషన్ మళ్ళీ అదే, కాకపోతే బిడ్డ వచ్చి అతని కూతురు వచ్చి అతను సెటరేట్ చేసింది అని చెప్పాలి, కానీ ఆయన గట్టిగా కూర్చోవాలా. నాగార్జున సార్ ఏదైతే చెప్తుందో ఆమె కూడా అదే చెప్తుంది కదా, నువ్వు ఆ రోజు బాగా చేసావు నాన్న, ఏమి నామినేషన్లో ఎలిమినేషన్ రోజు చాలా బాగా చేసావు, నాకు అలాంటి భరణి కావాలి. ఆ అమ్మాయి చెప్పి విధానము వాళ్ళ నాన్న పట్టుకున్నాడంటే ఆయనకు టాప్ 5లోకి గ్యారంటీ, లేదంటే ఆయనకు కష్టమే అంటే మళ్ళీ ఆ బంధాలు లేకపోతే ఓట్లు పడవుపా. ఆయన తెలుసుకోవాలి. నాలాగా మీరు కూడా ఆలోచన చేస్తున్నారు కదా, కామెంట్ చేయండి నేను చెప్పింది నిజమా కదా. భరణి గారు పర్సన్ ఏదో గేమ్ల వల్ల ఏదో వీళ్ళకు చిన్న చిన్న గొడవలు వచ్చిండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళ బిడ్డని తనని చూస్తుంటే అరే వీళ్ళు బిడ్డలాగే చూసుకున్నాడు కదా ఆయన అనిపిస్తుంది. కాకపోతే ఓవర్ చేసింది ఎవరు, మన దివ్య. తనూజ మాత్రం ఎక్కడా గిరి దాటలేదు, ఎలా ఉందో అప్పటికే ఉంది, ఇలాగే ఉంది. తనకు కావాలంటే సరే నాన్న అంటుంది, లేదు నాన్న నా వల్ల నీకు ఇబ్బంది అవుతుందంటే సరే సార్ నేను పక్కన ఉంటానండి. మెచ్యూరిటీ అంతే, మెచ్యూరిటీ లెవెల్. తర్వాత బయటకు వచ్చినాక కూడా అందరి గురించి బాగా చెప్తుంది. ఎవరి గురించి, మొత్తం ఇమాన్యుయల్ చాలా బాగా జోక్స్ వేస్తున్నారు. మన సంజన గారు హోమ్లీ పర్సన్ బాగా ఇంట్లో ఉన్నట్టు, మన అందరి గురించి ముఖ్యంగా తనకు చాలా బాగా నచ్చింది ఎవరంటే సుమన్ శెట్టి గారి గురించి బాబాయ్ 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 అనడము. ఎందుకంటే వాళ్ళ నాన్నకు అంత క్లోజ్ కాబట్టి ఆ అమ్మాయి కూడా చాలా బాగా కనెక్ట్ అయింది తనకి. మన తనుజాకి అయితే ఆర్ట్ సింబలే ఏదో ఇస్తారు మనకి, ఇట్లలే ఆర్ట్ సింబల్ అంటే ఆ అమ్మాయికి అంత బాగా నచ్చింది తను. కానీ దివ్యాను కూడా వాళ్ళ నాన్నకు మాట్లాడకపోతే బాగుండదని పిలిపించి మాట్లాడడంలో తప్పు లేదు. కాకపోతే ఆ అమ్మాయికి చెప్పే విధానంగా వాళ్ళ నాన్నే చెప్పాలి, ఎవరు మన భరణి గారే చెప్పాలి, నీకు మార్చుకో అని. సరే మనం ఎన్నిసార్లు చెప్పినా మనం గసపోసుకోవాల్సింది తప్ప తనకు అర్థమైతే మనకు అదే సంతోషం ఉందాం. అందరి గేమ్లు బాగుపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆమె కూడా చెప్తుంది, అది బాగుంది బాగా. నిన్ను ఏమంటారు, నీ మీద అథారిటీ చూపించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, అంటే ఆమెతో నువ్వు దూరంగా ఉండు, నీ గేమ్ మంచిది. తను కూడా కనుక్కుంటాడు ఎలా ఉంది బయట గేమ్, ముందాగట్ల ఏమన్నా చాలా బ్యాడ్గా పోతుందా మంచిగా పోతుందా అంటే ఈ వారం మంచిగానే పోతుంది. ఆయన చాలా బాగున్నాడు ఈసారి, చాలా నవ్వుతూ సంతోషంగా చాలా బాగున్నాడు, దాంట్లో డోకానే లేదు. ఇద్దరికి బాయ్ చెప్పేసి భరణి గారు కూడా బయట తీసిపోతాడం అనేది హైలైట్ అనమాట, గేమ్కి హైలైట్. అలాగే తీసుకెళ్ళి అంటే ఆయన హ్యాట్రిక్ ఏమంటారు రెండోసారి పోయిన కామెడీకి చెప్తున్నాను. సరే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే నువ్వు చెప్పేది నిజంగానే ఉంది, నిజాయితీగా ఉందా లేదా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై హింద్.